అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరం మే మాసము 14వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము సాక్ష్యపు వాక్యము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనమందు తామిచ్చిన సాక్ష్యపు వాక్యమును బట్టి వాణ్ణి జయించున్నారు. మీ యొక్క ఓటమి విజయవంతముగా మారునట్లు బైబిల్ గ్రంథము సూచించుతున్న పలు విధములైన సర్వాంగ కవచములను గూర్చి మనము ధ్యానించున్నాము. మీరు జయమును పొందవలను అంటే మీకు సాక్ష్యం గల పరిశుద్ధ జీవితము మిగుల అవశ్యం. పరిశుద్ధత గల వాణితోనే ప్రభువు కలిసి పనిచేయును. సాక్ష్యం గల జీవితములకు పునాది పరిశుద్ధాత్మచే నింపబడుటలోనే ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుచున్నప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదాయ అంతటను సమరియా దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. సాక్ష్యము గల జీవితము అనుట వారమునకు ఒక దినమున ఆలయంలో లేచి నా తలనొప్పి పోయింది, కాళ్ళు నొప్పి పోయింది అని సంఘస్థుల అందరి ఎదుట తెలియజేయు సాక్ష్యం వంటిది కాదు. సాక్ష్యం గల ఆదర్శవంతమైన జీవితమును జీవించుటే సాక్ష్యం గల జీవితమునై ఉన్నది. మీ యొక్క నోరు మాట్లాడట కంటేను మీ యొక్క జీవితము మాట్లాడవలెను. ఇతరులు కొనియాడునట్లు అది ఉండవలెను. కేవలము సువార్తను మాత్రం ప్రకటించి సాక్ష్యమును కోల్పోయినట్లయితే అట్టి సువార్తను ఎవరిను వినుటకు కూడాను వినరు, అందులో నమ్మికను కూడాను ఉంచరు, యేసు యొద్దకు రారు. ఇందుచేతనే మహాత్మా గాంధీ ఒకసారి నేను క్రీస్తును ప్రేమించున్నాను, అయితే క్రైస్తవులను ద్వేషించున్నాను అని చెప్పాడు. ఆయన రైలు బండిలో ప్రయాణము చేయుచుండగా క్రైస్తవులై ఉన్న బ్రిటిషు దొరలు రైలు బండి నుండి ఆయనను బయటకు త్రోసివేసి నల్లజాతివాడ బయటికి పొమ్ము అని చెప్పుటే దానికి గల కారణం. ఆయనకు హృదయం గాయపడెను. ఇందుచేతనే క్రైస్తవ మార్గంపై ఆయనకు ఎట్టి పట్టు కలుగక ఉండేను. నూతనముగా రక్షింపబడిన వారు కూడాను కొందరు క్రైస్తవుల యొక్క మోసకరమైన జీవితమును చూచి వెనకబడిన జీవితమునకు వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ మార్గమునకు విరోధమై ఉన్న ఉద్యపు నాయకుడు ఒకడు రక్షింపబడెను. కుటుంబమునందు ఆయనకు గొప్ప వ్యతిరేకత నెలకొల్పబడెను. ఆయనను హత్య చేయుటకు కూడాను ప్రణాళిక వేసిరి. ఒక దినమున తనకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు రహస్యముగా ఒక స్థలమునందు నిలబడి పొగ త్రాగుచుండుటను ఆ నూతన విశ్వాసి చూచెను. ఇట్టి సంగతిని ఆయన సుమంత కూడా ఎదురు చూడలేదు. ఇట్టి పరిస్థితి ఆ సహోదరిని వెనకబడి జీవితంలోనికి వెళ్ళుటకు మార్గం వహించాను. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. 119 కీర్తన 11వ వచనం. విజయవంతమైన జీవితము పరిశుద్ధతతోనూ లేఖన వాక్యంతోనూ ఏకమై ఉన్న అంశమునై ఉన్నది మరియు అది పరిశుద్ధాత్మునితో ఏకమై ఉన్నది. ఇట్టి సాక్ష్యపు వాక్యమే సాతాను జయించుటకు మీకు సహాయకరముగా ఉండును. మీరు మనందకారపు లోయల్లో నడుచుచున్నప్పుడు సాక్ష్యం గల జీవితమును చేయుచున్న వారై ఉన్నారా అన్న సంగతిని సాతాను సూక్ష్మముగా గమనించును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గల జీవితము మీకు పరలోకమును తెరచును. నేటి ధ్యానమునకై నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 19, 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.